డైరెక్టర్ సుకుమార్ అంటే ఓ బ్రాండ్. సినిమాను లెక్కలతో మిక్స్ చేసి ప్రేక్షకుణ్ణి మెస్మరైజ్ చేస్తాడు. ఇటీవల పుష్ప సిరీస్ తో ఎంతో పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విషయంలో ఓ స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది. ఇద్దరు హీరోలకు ఒక్క హీరోయిన్ నే తీసుకున్న సందర్భాలు చూసాం. మరో విషయం, ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాలోనూ సుకుమార్ హీరోయిన్ ను రిపీట్ చేయలేదు. పుష్ప సినిమాలో హీరోయిన్ రిపీట్ అయ్యిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా విషయం వేరు. ఎందుకంటే పుష్ప కథను ముందుగా ఒకే సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ నిడివి ఎక్కువ అవటంతో పుష్ప 2 కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి పుష్ప 1, పుష్ప 2లో రష్మిక నటించిందనే అవకాశం లేదిక్కడ. అది మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టించాడు. పుష్ప 2తో సుకుమార్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ తన తరువాతి సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం సుకుమార్ ఇప్పటి వరకు తాను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ ను పక్కన పెట్టబోతున్నాడట. రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్ గా పుష్ప హీరోయిన్ అయిన రష్మిక మందానాని తీసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. ఆయనకు హీరోయిన్ ను రిపీట్ చేయడం ఇష్టం లేకపోయినా పుష్ప 1, పుష్ప 2లో రష్మిక నటనకు ఫిదా అయిన సుకుమార్ రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ ను పక్కన పెట్టి మరీ రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడట. ఈ వార్తల్లో నిజమెంతున్నది తెలియాల్సి ఉంది.